ఇలా సోనియా గాంధీ కుటుంబం అంట 2000 కోట్లు శాడిషన్ చేశారు, 988 కోట్లు అంటే. నేనేమంటున్నానంటే ఈ దేశంలో 75 సంవత్సరాల భారతదేశంలో ఇలా ఏ రాష్ట్రాలకు అలా ఖర్చు, ఒకవేళ డబ్బులు దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయనుకో, వాళ్ళ ఖర్చులు కావాయి. ఒక పార్టీ మీటింగ్ పెట్టడానికి ఒక ఖర్చులు కాదు. ఇలా 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇలా విదేశాలు దాటించినటువంటి మీరు ఇలా దొంగలనంతా బీజేపీలో చేర్చుకొని మొట్టమొదటిగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో గోచరిస్తూ ఉన్నాయి. ప్రజలకు అర్థం కావాలి. దమ్ము ధైర్యం ఉన్న, సత్తా ఉన్న యువతంతా బయటికి రావాలి. చీటర్లను మోసం చేసేటువంటి చీటర్లను ఎక్కడికక్కడ ఖచ్చితంగా మనం గుర్తించగలగాలి. లేకపోతే ప్రమాదం పొంచి ఉంది. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మానసికంగా ఆర్థికంగా వీక్ చేసి కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ఈ దేశాన్ని మొత్తం, రాజ్యాంగాన్ని ఖతం చేసి ఈ దేశాన్ని మొత్తం ఆగం చేయడానికి నరేంద్ర మోడీ రెడీగా ఉన్నాడు. మీరంతా మనలోంటి దళితులు ఎవడన్నా, మనలోంటిగా దళితులు కానీ బీసీలు కానీ తెలిసి తెలవక ఒకవేళ నరేంద్ర మోడీ ఒరలో పడి ఉంటే వాళ్ళందరినీ తాట తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా తెలివని సన్నాసులు నరేంద్ర మోడీ ఆశ వేస్తాడు, గాలం వేస్తాడు. గాలం వేసినప్పుడు ఆశలో చిక్కినటువంటి దుర్మార్గులు మన బతుకులను కూడా ఆగం చేసే అవకాశం ఉంది. కాబట్టి బరాబర్ చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ బీజేపీ పరిపాలన ఈ దేశంలో అత్యంత పాశవికమైనటువంటి పాలనగా తయారైంది. పాశవికమైన పాలన. ఏం పాలన చేసిండు నరేంద్ర మోడీ? 11 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేసిండు. 11 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేసిండు. ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవడు డబ్బు ఉంటే వాడిని తీసుకొని పార్టీలో పెట్టుకున్నాడు. ఎవడు ధనవంతుడు ఉంటే వాడిని ఉండబోయి పార్టీలో పెట్టుకున్నాడు. దొంగ రాజకీయాలు, దొడ్డి రాజకీయాలు, మోసపూరితమైన రాజకీయాలు చేస్తూ ఏమి తెలివని ఎర్రిపప్పలేక ఇలా సభల మీటింగ్లలో మాట్లాడతాడు. వీళ్ళు మాట్లాడు చాలా మంది నరేంద్ర మోడీ దేశభక్తుడు. దేశభక్తి అంటే ఏంది సన్నాసులారా? నేను మాట్లాడే విధవలకు చెప్తా ఉన్నా, వాట్ ఈస్ ద మీన్ బై ప్యాట్రియాటిజం? చెప్పండి, దేశభక్తి అంటే ఏందో? దేశభక్తి అంటే ఏంది? దేశభక్తి అంటే ఒక డాక్టర్ వచ్చిన పేషెంట్ అంటే నీ జ్వరం బాగైంది కాబట్టి నీ ధనము, నీ బంగారం, నీ ఇల్లు అమ్మి నాకు అది దేశభక్త? ఒకడొకడు దవాఖానలో పెట్టి పేషెంట్ దవాఖానకు వస్తే ఎంతనో 50,000 60,000 అయిపోయేది 10 లక్షలు 20 లక్షలు దే అంటారు. అది దేశభక్త అంటే? నీకు ట్రీట్మెంట్ చేస్తే వాడు బతికితే, వాడు చచ్చిపోతేనేమో పీడపోయింది, వాడు బతికితే ఆయన ఇల్లు మొత్తం అమ్మి ఇళ్ళకి పెట్టాలి. అది దేశభక్తి అనుకుంటారా? లాయర్లు మోసగాళ్ళు తయారయ్యారు, డాక్టర్లు ఇట్లే తయారయ్యారు. కాలేజీలు పెడితే విధవలు ఫీజులు కట్టకుంటే పిల్లల యొక్క భవిష్యత్తు, ప్రైవేట్ కాలేజీలో వందలాది మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఫీజులు కట్టలేక, కాలేజీలలో ఫీజులు కట్టలేక, అసలు ప్రాక్టికల్స్ రాయక విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆగమైపోతూ ఉన్నది. ప్రైవేటు యూనివర్సిటీలో ఎవనో చెత్తగాని చేతుల పిల్లలు పోయి నీ కాలు మొత్తాన్ని బట్టి బానిసల్లాగా విద్యార్థులు తయారవుతూ ఉన్నారు. ఫీజులు కట్టకపోతే బయట నిలబెడతారు, ఫీజులు కట్టకపోతే చిన్నతనం అవుతూ ఉంది. అసలు బతుకు మీద ఆశలు లేకుండా పిల్లలు తయారవుతూ ఉన్నారు. ఈ దుర్మార్గుడైనటువంటి నరేంద్ర మోడీ యొక్క పాలనలో దేశ వ్యవస్థ మొత్తం చిన్నభిన్నమై ఇలా మొత్తం కార్పొరేట్ శక్తులన్నీ లేచి కూర్చున్నాయి. ఇలా బాండ్లు తీసుకొచ్చాడు, ఎలక్టోరల్ బాండ్లు అంట. అంటే ఎలక్టోరల్ బాండ్లు అంటే మెగా కృష్ణారెడ్డి లాంటి కంపెనీలు అడ్డగోలుగా దోసుకుంటే వాడు ఏం చేస్తాడు? ఇన్ని పైసలు ఇస్తాడు. 1000 కోట్లు ఇచ్చిన అనుకో, దోసుకో. ఎట్లా దోసుకోవాలి సార్? ఒక ట్యాబ్లెట్ వేయించిన ఎంతకు తయారైతే ఆటనకు ఎంత కామన్నాడు? 50 రూపాయలకు అమ్ముకో, 50 రూపాయలకు అమ్ము. మాదేం పోయింది? ప్రజలేగా సత్యతలు. ఓ నూనె ప్యాకెట్ తయారైంది అనుకో, నూనె ప్యాకెట్ ఎంతకు తయారవుతుంది? 30 రూపాయలకు తయారవుతుంది. మరి నీకెంత కావాలి సార్? నాకు 20,000 కోట్లు కావాలి. మరి నేను ఎంత కమ్మాలి? అమ్మాయి 300కు నూనె ప్యాకెట్. ఇక మొత్తం ఇదే. కంపెనీల దగ్గర ఏ సిగ్గు తప్పిన ప్రధాని ఈ ప్రపంచం మీద ఎవ్వడు కూడా, ఏ పనికి మాలినోడు కూడా ఈ యొక్క ఎలక్ట్రోల్ బాండ్ తేలే. దుర్మార్గుడైన నరేంద్ర మోడీ తెచ్చిండు. ఏం ఇట్లుంటాడు ఇక? అబ్బా వాయమ్మ వీళ్ళు అంటారు, వాయబ్బ ఏం మనిషాయా, దేవుడాయా, భగవంతుడాయా నరేంద్ర మోడీ? ఒట్టి సౌటలు మాట్లాడేతోళ్ళు ఏం తెలియదు. ఏమనంటే జై శ్రీరామ్, ఏమనంటే ఏమనుకుంటారు వీళ్ళు? ఈ దేశంలో ఉన్న వాళ్ళంతానేమో రావణికి వ్యతిరేకం. వీళ్ళు రావణి చుట్టాల లేక, వీళ్ళ తాత చుట్టం లేక, వీళ్ళ అబ్బా జాగిరు లేక, రాముడు మావాడు అందరూ ఇలా భక్తి నీ ఇంట్లో నువ్వు చేసుకోమంటే చిల్లరగాళ్ళు వచ్చి బయట వచ్చి లొల్లి పెడతా ఉన్నారు. ఇలా భక్తి నేనేం చెప్తా ఉన్నా, ఇలా అంటే మత పిచ్చి ఎక్కువైపోయింది దేశంలో. ముస్లిము వానికి పిచ్చిలేసింది, క్రైస్తవ వీనికి పిచ్చిలేసింది, హిందువుకి ఈయన పిచ్చేసి ఈ ముగ్గురు సన్నాసులు కట్టి కొట్టుకుంటే పేదలు ఇలా కొట్టుబిట్టాడుతూ ఉన్నారు. పేదల బతుకులు ఆగమైపోతున్నాయి. దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి మోసపూరితమైనటువంటి పాలకుడు నరేంద్ర మోడీ ప్రజల యొక్క గొంతు కోస్తా ఉన్నాడు. ఈ దేశంలో గవర్నమెంట్ యూనివర్సిటీలు లేవు, తెస్తలేడు. గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇస్తలేడు. మొత్తం మీద ప్రైవేటీకరణ, ఆదాని అంబానీలను ప్రోత్సహిస్తూ ఒక 12 మంది ప్రైవేటు దిగ్గజాలను పెట్టుకొని ఇలా ఈ దేశాన్ని మోసం చేయడానికి మొత్తము నిలువున దోషేసినటువంటి నరేంద్ర మోడీ ఇలా 200 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఈ దేశానికి
కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ ఏం చేసిందంటే 75 ఏళ్ళ చరిత్రలో 54 ఏళ్ళు పరిపాలించిన, 45 నుంచి 50 ఏళ్ళు నాకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందంటే మొత్తం చేసినటువంటి అప్పే అంటే 55 లక్షల కోట్లు మొత్తం. మరి 10 ఏళ్లలో ఈయన చేసినటువంటి అప్పే అంటే 200 లక్షల కోట్లు. ఏం చేసిండంటే చెప్పు మనం. కాంగ్రెస్ అంటే ప్రాజెక్టులు కట్టింది, ఈయన ఏం చేసిండు? కాంగ్రెస్ యూనివర్సిటీలు కట్టింది, ఈయన ఏం చేసిండు? కాంగ్రెస్ స్టేడియాలు కట్టింది, ఈయన ఏం చేసిండు? కాంగ్రెస్ సైన్స్ ప్రయోగశాలలు కట్టింది, కాంగ్రెస్ పాఠశాలలు కట్టింది, అంగన్వాడీ కేంద్రాలు కట్టింది, అంబేద్కర్ భవనాలు కట్టింది, ప్రహారీ గోడలు కట్టింది, హాస్టళ్ళు కట్టింది, గురుకులాలు కట్టింది, ప్రాజెక్టులు కట్టింది, నదులకు ఆనకట్టలు వేసింది, డిఆర్డిఎల్ని నిర్మించింది, ఎన్జీ రంగన్ అంటే యూనివర్సిటీలు తీసుకొచ్చింది, ఇక్కడ బిహెచ్ఈ లాంటి సంస్థలు తెచ్చింది, ఈసీఎల్ లాంటి సంస్థలు తెచ్చింది, అనేక ఆర్మీ సెంటర్లను తీసుకొచ్చి పెట్టి ఇలా దేశ ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చింది, భూములు ఇచ్చింది, బావులు ఇచ్చింది, ఎడ్లను ఇచ్చింది, బలరను ఇచ్చింది, వ్యవసాయాన్ని ఇచ్చింది, రైతులను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏం చేసిరో చెప్పమని అంట. ఈ సన్నాసులు జై శ్రీరామ్ అనే సన్నాసులను చెప్పమని అంటున్నా. మేము గారారా హిందువులం. మతానికి పార్టీకి అంటిపెట్టుకొని కులశిక్ష లేపేటువంటి సన్నాసులారా ఈ దేశానికి ఏం చేసిరో చెప్పమంటే సోనియా గాంధీ అంటే నేషనల్ హెరాల్డ్ పేపర్, ఇక్కడ నేషనల్ హెరాల్డ్ పేపర్ ఎవరు పెట్టిరు? నెహ్రూ తీసుకొచ్చిండు. భారతదేశ స్వాతంత్రంలో మన పేపర్ మనకుంటే మన ప్రజలకు తెలుస్తుందని చెప్పి ఈ దేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ పేపర్ కాదు మన పేపర్ ఉండాలని చెప్పి నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ పెట్టి దాన్ని చందా వేసుకొని నడిపించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ అంట ఇవాళ నరేంద్ర మోడీకి చేదైంది, మంటలేస్తుంది, కడుపు మంతుంది, నిజమైనటువంటి దేశభక్తుడు కాడు అని చెప్పి మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం.